ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుంచి భారీగా సందర్శకులు తరలివచ్చారు. విద్యార్థులు, సాహిత్య ప్రియులు కుటుంబాలతో కలిసి వచ్చి పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు కొనడంతో పాటు అక్కడ ఫుడ్ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన తెలుగు రుచులను ఆస్వాదిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ వినోదాన్ని పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కలయిక. అలాంటి ఎన్నో పదునైన అక్షరాలతోటి గొప్ప గొప్ప రచయితలు రాసిన వేలాది పుస్తకాలతోటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో కూడా ఈ బుక్ ఫెయిర్ కోసము నగర నలుమూలల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున పుస్తక ప్రియులు, విద్యార్థులు కూడా తరలి వచ్చారు. ఈసారి ఏర్పాటు చేసినటువంటి 368 బుక్ స్టాల్స్ లో రకరకాల పుస్తకాలు, వేలాది పుస్తకాలు, విద్యార్థులు ఇష్టపడే, చిన్నపిల్లలు ఇష్టపడే కామిక్ పుస్తకాల నుండి సాహిత్య ప్రియులు ఇష్టపడే ఎన్నో గొప్ప గొప్ప సాహితీ పుస్తకాలు అన్ని కూడా ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్టు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఆదివారం అయినప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి ఈ పుస్తక ప్రదర్శనను చూస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పరా, నీ పేరేంటి, ఏ స్కూల్ నుండి వచ్చావు, ఎలా అనిపిస్తుంది బుక్ ఫెయిర్? చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక చిల్డ్రన్స్కి చాలా ఒక బెస్ట్ ఆపర్చునిటీ టు విజిట్ దిస్. అండ్ మనకి ఇష్టమైన బుక్స్ అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఐఎమ్ ఫ్రమ్ బీపీఎస్ ఒలింపియాడ్ స్కూల్, ఆర్ఆర్ నగర్, ఐడిపిఎల్. ఓకే, నువ్వు చెప్పు, బేసిక్గా నీకు ఎలాంటి బుక్స్ ఇష్టము, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం విజిట్ చేసావా? No, we are visiting for the second time, and I like to buy novels. I like to read novels and general books, which are from novels. I like to read novels, which are children novels. Nowadays students are addicting to mobile phones and drugs and also, so these kind of programs will inspire you. So what do you say about that? It is very good to organize these programs because almost all of the students are addicted to phones, mobiles, TVs, computers. But they should be here and they should see the books, they should read them, and that's great for them to read books and to get knowledge from the books. చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది బుక్ ఫెయిర్ ని చూడడం? ఈడ పిల్లల కోసం ప్రత్యేకంగా బాలోత్సవం అని వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటిది పెట్టడం అయితే స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టూడెంట్స్కి చదువుకోవడానికి మంచి మంచి స్టోరీస్, బుక్స్ దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద రైటర్స్ రాసిన బుక్స్ చాలా బాగున్నాయి. ఐ లవ్ దట్. మీరు చెప్పండి, బుక్స్ కొన్నట్టున్నారు ఆల్రెడీ. ఓ, చాలా ఆధ్యాత్మిక బుక్స్ కొన్నారు. సో ఎలా అనిపిస్తుంది? నువ్వు బుక్స్ చదువుతావా? ఎలాంటి బుక్స్ చదువుతావు? నేను ఎక్కువ రామాయణం చదువుతా. నువ్వు చెప్పు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇక్కడ బుక్ ఫెయిర్కి రావడం ఎలా అనిపిస్తుంది? నేను 9th క్లాస్ చదువుతున్నా. ఈ మా అన్న మేము బుక్స్ కొన్నాం. మాకు రామాయణం చదవడం అంటే చాలా ఇష్టం. మేమైతే ఇప్పుడు మొత్తం 4 బుక్స్ తీసుకున్నాం. మాకు ఒక 500 to 300 పడింది. మా సార్ రాజేష్ సార్ మాకు తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైటర్స్ అయితే ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? మీరు ఏ బుక్ రాశారు? ఈ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ బుక్ ఫెయిర్లో పెట్టడం ఎలా అనిపిస్తుంది? అసలు ఇక్కడికి వస్తే మాకు ఒక దసరా పండుగ, దీపావళి పండుగ చేసినంత ఉత్సాహంగా ఉంది. ఈ 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక రచయితగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము విజిట్ చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా బాలలకైతే చాలా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 350 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు చౌకదారులకి వివిధ రచయితలు రాసినటువంటి పుస్తకాలు, ఎక్కడెక్కడ పరిచయం లేనటువంటి పుస్తకాలను కూడా ఇక్కడ పరిచయం అవుతాయి. రచయితలు పరిచయం అవుతారు, పిల్లలు వస్తుంటారు. అందరి ఒక లోకం ఇక్కడ తలపించే విధంగా ఉంది. ఒక ఆనంద లోకము, ఒక బంగారు లోకము, బాల సాహిత్యము, పిల్లల పుస్తకాలు అనేకమైన లభ్యమయ్యేటువంటి అవకాశం చాలా బాగా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వహించబోతే పుస్తకాలపై ప్రేమ, పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటుని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దృష్ట్యా ఇప్పటికే పుస్తక పఠనం అనేది తగ్గిపోతుంది. ఇటువంటి బుక్ ఫెయిర్ వల్ల
పిల్లలలో కానీ పెద్దలలో కానీ మంచి ఒక రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. రచయితలుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విజిట్ చేస్తాం మేము. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ బుక్ ఫెయిర్ కి నిజంగా ఈ 38వ బుక్ ఫేర్ నాకు ఎంతగానో సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఒక రచయితగా నా రచనలన్నీ కూడా మా సిద్దిపేట ప్రాంతంలోనే ఉండేటివి. ఈరోజు బుక్ స్టాల్స్లలో నవచేతన కానీ వివిధ బుక్ స్టాల్స్లో మా సొంత పుస్తకాలు కూడా కొనుగోలు చేస్తున్నారు, వాటికి ఆదరణ లభిస్తుంది అని అంటే చాలా సంతోషంగా ఉంది. పుస్తకాలన్నీ గుట్టలుగా వచ్చి ఒక పుస్తక ప్రపంచాన్ని తలపిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏది ఏమైనా బాల సాహితీవేత్తగా బాల సాహితీ రచయితగా చాలా సంతోషపడుతున్నాను. మా పాఠశాలలో కూడా విద్యార్థులకు కథలు గేయాలు రాపిస్తూ పుస్తకాల రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. ఇంకెంతో మాకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి బుక్ ఫేర్ ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలుస్తున్నాను. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది బుక్ ఫెయిర్? నేను ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీని మేడం. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆదివారం ఉంది కాబట్టి పుస్తకాలు చూద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. నిజానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం విద్యార్థులకు. ఎందుకంటే చాలా సందర్భాల్లో విద్యార్థులకు ఇప్పుడు మొబైల్ ఫోన్ రావడం వల్ల పుస్తకాలకు దూరం అవుతున్నారనేటటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంది. మరి అట్లాంటప్పుడు పిల్లలకు పుస్తకాల వైపు మరల్చాలంటే అత్యద్భుతమైనటువంటి అవకాశం ఈ బుక్ ఫేర్. ఈ బుక్ ఫేర్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఐడి కార్డు చూపిస్తే ఉచితంగా కూడా ప్రవేశం ఉంది కాబట్టి నిజంగా కూడా ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులందరికీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే మొబైల్ ఫోన్ రావడం ద్వారా పిల్లలు ఏదైనా అంశాన్ని వెతకాలంటే మొబైల్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. మరి పుస్తకాలకు మొబైల్ ఫోన్లకు తేడా ఏంది? సమాచారం అంతా కూడా మొబైల్ ఫోన్లో దొరుకుతుంది కదా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా, గూగుల్ చాట్ జీపీటీ లాంటివి ఉన్నాయి కదా. అంటే ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఒక విషయం కోసం సెర్చ్ చేస్తుంటే మిగతా విషయాలు కూడా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. కానీ పుస్తకం మాత్రము ఏ విషయం అయితే సెర్చ్ చేస్తున్నామో ఆ విషయం మాత్రమే చూపించేటటువంటి ఏకైక సాధనం పుస్తకం మాత్రమే. కాబట్టి వివిధ రకాలకు చెందినటువంటి వ్యక్తులు, వివిధ వయసులకు సంబంధించినటువంటి పుస్తకాలు ఒకే వేదికపై దొరకడం అనేది అదృష్టం. చాలా సందర్భాల్లో విద్యార్థులకు ఒక పుస్తకం వెతుకుదామని పోతే బుక్ స్టాల్స్లో కానీ అక్కడ దొరకనటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి అత్యద్భుతమైన అవకాశం మన ఈ 38వ బుక్ ఫేర్ కల్పిస్తుంది. కాబట్టి అందరి ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఒక చిన్నారి సందర్శకుడు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా అనిపిస్తుంది బుక్ ఫేర్? నా పేరు యశ్వంత్, నేను చెవెల నుంచి వచ్చాను ఇక్కడికి. బుక్ ఫేర్ చాలా బాగుంది. నేనైతే రిచ్ డాడ్ మాంగా బుక్స్ అయితే కొన్నాను. ఓకే, నువ్వు బుక్స్ చదువుతావు అనమాట. అయితే ఇప్పుడు చిన్నపిల్లలంతా గ్యాడ్జెట్స్ కి ఇలా అలవాటు పడిపోతున్నారు కదా, నువ్వు బుక్స్ చదవడం ఇష్టం అంటున్నావు, ఎలా అలవాటు అయింది నీకు? నేను బుక్స్ మా డాడీ వల్ల అలవాటు అయింది నాకు. ఓకే, మా డాడీ నాకు చదవడం నేర్పించిండు. ఇంకానేమో నన్ను మస్తు మోటివేట్ చేస్తాడు మా డాడీ మా మమ్మీ కానీ. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా అంతర్జాలంలో అన్ని విషయాలు లభిస్తున్నా కూడా పుస్తకాన్ని పట్టుకొని చదివినటువంటి అనుభూతి రాదు. కాబట్టి పుస్తకాలను కొనుగోలు చేయడానికి అయితే భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పుస్తకాలకు ఆదరణ అనేది తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం అని కూడా మనకు వచ్చినటువంటి సందర్శకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన అనేది కొనసాగుతుంది. ఈ రోజు వీకెండ్ సండే కావడంతో కూడా భారీ ఎత్తున సందర్శకులు తరలి వచ్చారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.